నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ విజయశాంతి నటిగానే కాకుండా పొలిటికల్ గాను మంచి గుర్తింపును సంపాదించుకుంది 1997లో రాజకీయాల్లోకి వచ్చిన రాములమ్మ బీజేపీలో చేరి ఆ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు 2005లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత కేసీఆర్ కోరిక మేరకు తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు ఈ క్రమంలో బీఆర్ఎస్ తరపున విజయశాంతి 2009లో మెదక్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించి విజయశాంతిని 2013లో కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సస్పెన్షన్ కు గురైన తర్వాత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు 2014 ఎన్నికలలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2020లో బీజేపీలో చేరారు గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నవంబర్ 30న ప్రముఖ సినీ నటి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే ఆమెకు ఎన్నికల ప్రచార ప్లానింగ్ కమిటీ కోఆర్డినేటర్గా కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్లో చేరడంతో ఆమె పార్టీ కోసం చేసింది ఏమీ లేదు కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయశాంతి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఆమె మెదక్ లోక్సభ స్థానంపై కన్నేసినట్లు సమాచారం అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విజయశాంతి సైలెంట్ గా లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన పీసీసీ స్క్రీనింగ్ కమిటీ తన పేరును పరిగణలోకి తీసుకోనప్పటికీ సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో తనకున్న గత సంబంధాలను ఉపయోగించుకొని పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో విజయశాంతి పేరు ప్రస్తావనకు రావడం పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశ్చర్యానికి గురిచేసింది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతిని ఎన్నికల సమయంలో తెలంగాణలో పీసీసీ చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించారు గతంలో విజయశాంతి ఒకసారి బీఆర్ఎస్ నుంచి లోక్సభకు ఎన్నిక అయిన విషయం తెలిసిందే ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల బీజేపీలో చేరారు అయితే ప్రస్తుతానికి జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కార్ మహబూబ్ నగర్ నుంచి చిల్లా వంశీచంద్రరెడ్డి నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ బరిలో నిలిచారు 1-2 రోజుల్లో మరో జాబితా మరికొన్ని ఎంపీల అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది మరి ఈ లిస్టులో విజయశాంతికి చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది